హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉందో ఏంటో కూడా కామెంట్ చేయండి. సో ఇంకా సీజీఎల్ నేను 2026కి సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నాను. సో నా స్టడీ బ్లాగ్ షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఇంకా టు డూ లిస్ట్ ప్రిపేర్ చేశాను. టు డూ లిస్ట్లో ఏమేమంటే ఫస్ట్ రీజనింగ్, తర్వాత మ్యాథ్స్, పాలిటీ, వొకాబులరీ అనమాట. ఈ 4 టాపిక్స్ నేను ఈరోజు స్టడీ బ్లాగ్లో చదివినవి షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం మన వీడియోని చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో టు డూ లిస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఇంకా వొకాబులరీ పార్ట్తో స్టార్ట్ చేశాను. వొకాబులరీలో నేను బ్లాక్ బుక్ యూస్ చేస్తాను. సో ఎవరైతే వొకాబులరీకి ఏ బుక్ యూస్ చేయాలో తెలియకపోతే బ్లాక్ బుక్ యూస్ చేయండి. సో ఇందులో అయితే మనకి A to Z అన్నీ ఉంటాయి. సో ఇంకా నేను వర్డ్ సబ్స్టిట్యూషన్ ఆల్రెడీ 700 వరకు చదివాను. ఇంకో కంటిన్యూషన్ ఇంకో 100 చదివాను అనమాట. 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చదివాను. మనకి బుక్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్గానే ఉంది. సో ఎవరైతే బుక్ పర్చేస్ చేయలేకపోతారో ఒకవేళ గూగుల్లోకి వెళ్ళి మీరు అప్డేటెడ్ బ్లాక్ బుక్ అని కొడితే PDF వస్తుంది. సో ముందు ఆ PDFలో ఉన్నవన్నీ చదువుకుంటే మీకు వొకాబులరీ పార్ట్ చాలా కవర్ చేస్తారు. సో ఇంకా వొకాబులరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పాలిటీ స్టార్ట్ చేశాను. పాలిటీలోని ఆల్రెడీ నేను ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నాను అనమాట. ఫండమెంటల్ రైట్స్ 22 వరకు చదివాను. మీరు లాస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఇంకా దాని కంటిన్యూషన్ ఫండమెంటల్ రైట్స్ మొత్తం 22 నుంచి అన్నీ చదివాను. ఆర్టికల్ 23 అంటే ఏంటి, 24, 25, 26 అంటే ఏంటి, 28 అంటే ఏంటి, మొత్తం అందులో కొన్ని వ్రిట్స్ ఉంటాయి కదా. సో వ్రిట్స్ మొత్తం అవన్నీ చదివాను. వ్రిట్స్ ఫండమెంటల్ రైట్స్ కంప్లీట్ అయిపోయినాక DPSP స్టార్ట్ చేశాను, అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ. సో ఇందులో కూడా మొత్తం అసలు DPSPలో ఎన్ని ఉంటాయి అవన్నీ మొత్తం వాటి ఆర్టికల్స్ మీద నోట్స్ కూడా మేకింగ్ చేశాను. 48A ఆర్టికల్ వరకు చదివాను. నెక్స్ట్ కంటిన్యూషన్ ఆర్టికల్స్ నెక్స్ట్ చదువుతాను అనమాట. సో పాలిటీలోని ఫండమెంటల్ రైట్స్, వ్రిట్స్, DPSP 48A వరకు చదివాను. సో ఇది నా పాలిటీ. మీరు ఆర్టికల్స్ ఎంతవరకు చదివారు, ఎంతవరకు నోట్స్ మేకింగ్ చేశారో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఇది నా పాలిటీ కంప్లీట్ అయిపోయినాక మ్యాథ్స్ స్టార్ట్ చేశాను. మ్యాథ్స్లో పర్సంటేజ్ అనేది మనకి ఇంకా మ్యాథ్స్లో మెయిన్ టాపిక్ పర్సంటేజే. ఇందులోంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి, చాలా మోడల్స్ కూడా ఉంటాయి. సో మనం ఇందులో దీన్ని చాలా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ సింపుల్ ఏజెస్, పార్ట్నర్షిప్ అండ్ బిజినెస్ అనమాట. ఫస్ట్ ఈ 3 ఒక సెట్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్ అండ్ బిజినెస్. సో అది కంప్లీట్ అయిపోయినాక ప్రాఫిట్ అండ్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 3 కంటిన్యూషన్గా నేర్చుకోవాలి. ఏదైనా కంటిన్యూషన్గా నేర్చుకుంటేనే అంటే రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట టాపిక్స్, మోడల్స్, కాన్సెప్ట్. సో మనం రిలేటెడ్గా నేర్చుకుంటేనే మనకి టాపిక్ అనేది చాలా గుర్తుంటుంది. సో పర్సంటేజ్ టాపిక్లో నేను ఈ మోడల్స్ అన్నీ నేర్చుకున్నాను. సో ఇక్కడ వరకు మన వీడియోని చూసారు కాబట్టి ఫస్ట్ టైం మన వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయినాక రీజనింగ్ స్టార్ట్ చేశాను. రీజనింగ్లోని కోడింగ్ అండ్ డికోడింగ్ క్వశ్చన్స్ అన్నిటి మీద ప్రాక్టీస్ చేశాను. సో మన సెకండ్ ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ట్యాగ్ చేస్తాను. ఫస్ట్ ఛానల్ని అలాగైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సెకండ్ ఛానల్ కూడా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది కోడింగ్ అండ్ డికోడింగ్లోని మొత్తం నా దగ్గర ఐ హ్యావ్ PDF అనమాట. అందులోని కోడింగ్ అండ్ డికోడింగ్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేశాను. సో ఇది నా డే స్టడీ బ్లాగ్ మొత్తం అనమాట. సో ఫస్ట్ టైం మన వీడియోని చూస్తే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు కంటెంట్ యూజ్ అనిపించినా షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ అనదర్ స్టడీ బ్లాగ్. మీ స్టడీ రొటీన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి.